శరణ్య దర్శన్ పంపించిన విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటుంది. అప్పుడు గీత, విశ్వనాథ ఇద్దరు కూడా శరణ్యని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మ శరణ్య, తొందరపడకమ్మా, బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఆ పేపర్స్ మీద సంతకం చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుందని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చెబుతూ ఉంటారు. ఇక శరణ్య మాత్రం, లేదమ్మా, ఎవరు చెప్పినా సరే నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకును, నేను నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి సంతకం చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద, నేను చెప్పినా కూడా వినవా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అత్తయ్య గారు అంటూ శరణ్య ఆనందని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద, అమ్మ శరణ్య, దర్శన్తో నీ పెళ్ళి జరిగినప్పుడు ఈ తాళిబొట్టుని చచ్చేంత వరకు నీ గుండెల మీద నుండి తీయనని చెప్పావు, మరి అంత సులువుగా ఈ బంధాన్ని ఎలా తెంచేసుకోవాలనుకున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య ఏమి మాట్లాడలేక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నీతో నేను మాట్లాడాలి పద అని చెప్పి ఆనంద శరణ్యను పక్కకు తీసుకొని వెళ్తుంది. ఆ లెటర్ రాసింది ఎవరని నువ్వు అనుకుంటున్నావని చెప్పి ఆనంద శరణ్యని అడుగుతూ ఉంటే అప్పుడు శరణ్య, దర్శన్ గారే కదా అత్తయ్య, ఆయనకు నాతో జీవితాన్ని పంచుకోవాలని లేదు, అందుకే ఆయన ఆ లెటర్ రాసి నాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నారు. ఆయనకు నచ్చకుండా నేను కూడా బలవంతంగా ఆయనతో కాపురం చేయాలని అనుకోవడం లేదు, అందుకే విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఆ లెటర్ రాసింది దర్శన్ కాదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే మరి ఇంకెవరు అత్తయ్య అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నువ్వు అక్క అక్క అంటూ ఆప్యాయత చూపిస్తావు కదా అనన్య, తను రాసింది ఆ లెటర్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అత్తయ్య గారు, మీరు ఎక్కడో పొరపాటు పడ్డట్టున్నారు, అక్క ఎందుకు అలా చేస్తుంది, అక్క ఎప్పుడూ కూడా నా మంచి గురించి ఆలోచిస్తుంది, నేను నమ్మలేను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి శరణ్య, ఎందుకంటే నా దగ్గర ఆధారం కూడా ఉంది, కావాలంటే ఒకసారి ఇలా చూడు, ఇది నువ్వు రాసావని అనన్య క్రియేట్ చేసిన లెటర్, ఇది అనన్య రాసిన డైరీలో నుండి నేను చించిన లెటర్, ఈ రెండు లెటర్స్ చూడు ఒకే విధంగా ఉన్నాయి, అంటే అనన్యని నీ కాపురాన్ని నాశనం చేయడం కోసం ఇలా చేసింది, నువ్విప్పుడు అత్తింటి నుండి పుట్టింటికి వచ్చి ఇలా ఏడవడానికి కారణం మీ అక్క అనన్య అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో ఇకప్పుడు శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ రెండు లెటర్స్ని పక్క పక్కన పెట్టి చూస్తూ, మా అక్క ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య గారు, అసలు నా జీవితాన్ని నాశనం చేయాలని అక్క ఎందుకు అనుకుంటుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. చిన్నప్పటి నుండి అక్క నేను ఎంత బాగుండే వాళ్ళము, నేను ఎప్పుడూ కూడా అక్క గురించి ఆలోచించేదాన్ని, తను కూడా నా గురించి ఆలోచించేది, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఎందుకంటే తను నీ తోడబుట్టిన అక్క కాదు కాబట్టి అని చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన గీత అంటూ ఉంటుంది. ఏమంటున్నారు వదిన గారు మీరు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో గీత, అవును వదిన గారు, మాకు కేవలం శరణ్య మాత్రమే కూతురు, అనన్య మా కూతురు కాదు అని చెప్పి అంటూ ఉంటే ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి అనన్యను మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే అప్పుడు విశ్వనాథం కూడా ఆనంద భైరవితో, అనన్య కాంచన కూతురు, ఒకప్పుడు నేను కాంచనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను, కానీ అనుకోని పరిస్థితుల్లో గీతని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అందుకే అప్పటి నుండి కాంచన నా మీద పగ పెంచుకుంది, ఆ పగతోనే వేరే అతన్ని పెళ్లి చేసుకుంది, కానీ కాంచన అదృష్టం బాగోలేక కొద్ది రోజులకే అతను కాంచనాని వదిలేశాడు, అప్పటికే కాంచన ప్రెగ్నెంట్ అయింది, తన బిడ్డను ఎలా పోషించుకోవాలో తెలియక కాంచన మా దగ్గరికి వచ్చింది, తన బిడ్డను మా బిడ్డగా పెంచమని మమ్మల్ని ప్రాధేయపడింది, దాంతో అనన్యను కూడా మేము మా బిడ్డలాగే పెంచడం మొదలుపెట్టాము, కానీ ఏ రోజు కూడా శరణ్యను అనన్యను మేము వేరు చేసి చూడలేదు, అందరికీ కూడా వాళ్ళిద్దరూ కవల పిల్లలని మేము చెప్పాము, కానీ పెద్దైన తర్వాత అనన్యలో ఇంత తేడా వస్తుందని మేము అస్సలు ఊహించలేదు, చివరకు శరణ్య కాపురాన్ని నాశనం చేయాలని చూస్తుందని మేము అస్సలు ఊహించలేదు అని చెప్పి గీత, విశ్వనాథం ఇద్దరూ కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో ఆనంద భైరవి,
ఇప్పుడు నాకు మొత్తం కూడా అర్థమైంది. శరణ్య మీద అనన్య ఎప్పటి నుండో అక్కసు పెంచుకుంది. శరణ్య గొప్పింటికి కోడలవుతుందని తను ఓర్వలేక కావాలని రోహిత్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో తనతో పాటు కోడలిగా అడుగుపెట్టింది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా శరణ్యకు మనశ్శాంతి లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఏదో ఒక రకంగా తన మీద నిందలు వేస్తూనే ఉంది. దర్శన్కి కూడా తన మీద చెడు అభిప్రాయాన్ని కలిగించి చివరకు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకునేలాగా పన్నాగం పన్నింది అని చెప్పి ఇక ఆనంద భైరవి చెప్పడంతో శరణ్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అనన్యను ఎప్పటి నుండో నేను నా తోడబుట్టిన అక్కలాగే చూశాను. ఎప్పుడు కూడా నేను తన మీద అక్కసు పెంచుకోలేదు. అటువంటిది అక్క నా మీద ఇంత ద్వేషాన్ని పెంచుకుంటుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి శరణ్య బాధపడుతూ ఉంటే అప్పుడు ఆనంద, అమ్మ శరణ్య, నువ్వు కనుక ఏడిస్తే ఈ లోకం నిన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. నువ్వలా ఏడవకుండా నీకు కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఆ అనన్య పనిన కుట్రలన్నీ కూడా నువ్వే తిప్పికొట్టాలి. దర్శన్కి మళ్ళీ దగ్గర అవ్వాలి. అలా జరగాలంటే నువ్వు మళ్ళీ నీ మెట్టినింట్లో అడుగు పెట్టాలి. ఆ అనన్య కుట్రలను తిప్పికొట్టడానికి నీకు నేను అండగా ఉంటాను అని చెప్పి ఆనంద భైరవి శరణ్యని బట్టలు సర్దుకొని రమ్మని చెప్పి అంటూ ఉంటే ఇక శరణ్య ఆలోచిస్తూ ఉంటే, ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? దేవత లాంటి అత్తగారే నీకు అండగా ఉన్నారు. ఇన్ని రోజులు అల్లుడు గారు నిన్ను అపార్థం చేసుకోవడానికి నీ వైపు నుండి ఏదైనా తప్పుందేమో అని మేమంతా అనుకున్నాము. కానీ ఇప్పుడు నీ తప్పు లేదని అర్థమైంది. అదంతా అనన్య ఆడిన నాటకం వల్ల అని క్లియర్గా తెలిసిపోతుంది కదా. మరి ఇంకా నువ్వు నీ భర్తకి దూరంగా ఉండడం ఎందుకు? వెళ్ళి నీ నిజాయితీని నీ భర్త ముందు నిరూపించుకొని మళ్ళీ తనకు దగ్గరవ్వు, ఆ ఇంటి కోడలిగా పేరు నిలబెట్టు అని చెప్పి గీత, విశ్వనాథం ఇద్దరూ కలిసి శరణ్యని ఆనందతో పాటు పంపిస్తారు. ఇక ఆనంద ఇంటికి వచ్చేటప్పుడు శరణ్యని తనతో పాటు తీసుకొని వస్తుంది. శరణ్య మళ్ళీ మెట్టిన ఇంట్లో అడుగు పెట్టడం చూసిన అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక లీలావతి, కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా, అమ్మ ఆనంద, ఏంటమ్మా నువ్వు చేసిన పని? మన దర్శన్ని అవమానించిన దాన్ని నువ్వు మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే, ప్లీజ్ బావగారు, అక్క, నేను నా కొడుకు విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నానని అనుకుంటున్నాను. దయచేసి మీరెవ్వరూ కూడా మాట్లాడకండి. శరణ్య విషయంలో నేను చేసింది ముమ్మాటికి కరెక్టే అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆనంద శరణ్యని పక్కకు తీసుకొని వెళ్ళి, అమ్మ శరణ్య, అనన్య చేసిన కుట్ర గురించి లీలావతి అక్కకు నేను చెప్పలేను. తన కోడలు ఇటువంటిదని తెలిస్తే అక్క తట్టుకోలేదు. అందుకే అనన్యను మంచి మనిషిగా మనమే మార్చాలి. ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండేలాగా చేయాలి అని చెప్పి ఆనంద శరణ్యకి చెబుతూ ఉంటుంది. అలాగే అత్తయ్యగారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కుటుంబాన్ని విడిపోనివ్వను అని చెప్పి శరణ్య ఆనందకు మాటిస్తుంది. ఇక ఆ తర్వాత శరణ్య బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక అలా బెడ్రూమ్లోకి వచ్చిన శరణ్యని చూడగానే దర్శన్ మండిపడుతూ ఉంటాడు. సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు? ఆ విడాకుల నోటీస్ మీద సంతకం చేయమని చెప్పాను కదా అని దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య, అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి, ఆ లెటర్ రాసింది నేను కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్, నువ్వు కాకపోతే ఇంకెవరు రాశారు? ఇదొక కొత్త నాటకమా? అయినా ఆ లెటర్ నువ్వు రాసావో లేదో నాకు అనవసరం. నీతో మాత్రం కలిసి బతకాలని నాకు లేదు. ఎందుకంటే నా సమీర బతికే ఉంది. నా సమీరనే నేను పెళ్లి చేసుకుంటాను. నీ చేత ఆ డైవర్స్ నోటీస్ మీద సంతకాలు ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఒంటరిగా ఉన్న శరణ్య దగ్గరికి అనన్య వస్తుంది. శరణ్య, నువ్వు తొందరపడి మళ్ళీ ఇంటికి వచ్చావు. మరిది గారు నిన్ను అంతలా ద్వేషిస్తున్నారు. నిన్ను ఒక చీడ పురుగు కంటే ఎక్కువగా చూస్తున్నారు. మరి నీ వాల్యూని నువ్వు తగ్గించుకోవడం దేనికి? అతను అంతలా నిన్ను అసహించుకుంటున్నప్పుడు నీకు కూడా మనస్సాక్షి అనేది ఉంటుంది కదా. మరి మళ్ళీ నువ్వు ఏ మొహం పెట్టుకుని ఇంట్లో అడుగు పెట్టావని చెప్పి కావాలనే శరణ్య మనసులో విషబీజాలు నాటాలని చూస్తూ ఉంటుంది.
మరిది గారు వాళ్ళ అమ్మ మాట విన్నట్టుగా అనిపిస్తారు కానీ మహా కిలాడి. నీకు విడాకులు ఇచ్చి ఆ సమీరాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆ సమీర బతికే ఉంది. నీతో పెళ్ళికి ముందే దర్శన్కి ఆ సమీరకి ఎఫ్ఐఆర్ కూడా నడిచిందట అని చెప్పి అలా దర్శన్ గురించి లేనిపోనివన్నీ కూడా శరణ్య ముందు అనన్య మాట్లాడుతూ ఉంటే ఇక శరణ్య ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతుంది. ఇంకొక్క మాట నా భర్త గురించి తప్పుగా మాట్లాడినా చంపేస్తాను అని చెప్పి శరణ్య అనన్యకు ఎదురు తిరుగుతుంది. నువ్వు ఏమేం కుట్రలు చేశావో అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? చూడక్క, ఇకపై నువ్వు ఏం చేసినా సరే నా భర్త నుండి నేను విడిపోవాలనుకోవడం లేదు. నా భర్తతోనే కలిసి ఉంటాను. ఆయనకు దగ్గర అవ్వడానికి ఏం చేయాలో అది చేస్తాను. నువ్వు ఏం కుట్రలు చేస్తావో చెయ్యి, వాటిని ఎలా తిప్పికొట్టాలో నేను చూస్తాను అని చెప్పి శరణ్య అనన్యకు దిమ్మ తిరిగిపోయే వార్నింగ్ ఇస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.